అందరికీ నమస్కారం. నేను మీ అంజిరెడ్డి. ఈరోజు మా గ్రామంలో ఉన్న రైతు శివనాగిరెడ్డి గారితో మాట్లాడదాము. ఈ రైతు శివనాగిరెడ్డి గారు ఎన్నో సంవత్సరాలు దాదాపు 20 సంవత్సరాలుగా శనగ పండిస్తున్నారు. ఈ ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి మనకి 50 ఎకరాలు దగ్గర దగ్గర పండిస్తున్నారు. ఈ రైతు శివనాగిరెడ్డి గారి మాటల రూపంలో మనం తెలుసుకుందాము. ఎట్లా ఇంత ఇన్ని ఎకరాలు ఎలా వ్యవసాయం చేస్తున్నాడు? అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా మనము ఈ యొక్క శనగ పంటలో? అట్లనే ఏ మంతు ఈ సంవత్సరం ఏ నెలలో ఈ శనగ నాటడం జరిగింది. అట్లనే మనకి ఇప్పుడు ఎవరైతే యువ రైతులు వస్తున్నారో ఈ వ్యవసాయంలోకి వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు? రైతు మాటల్లోనే తెలుసుకుందాము. నమస్కారం సార్. గ్రామము 25 సంవత్సరాల నుంచి నేను శనగ సాగు చేస్తున్నాను. 25 సంవత్సరాలు ఈ సంవత్సరం 50 ఎకరాల దాకా సాగు చేసినాను. ప్రతి సంవత్సరం నేను శనగ మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాను. నేను పోయిన సంవత్సరం అక్టోబర్ 9వ తేదీ వేసినాను. పోయిన సంవత్సరం వర్షాలు అనుకూలించక దిగుబడి తగ్గిపోయినది. ఈ సంవత్సరం దిగుబడి బాగా వస్తుంది. సంవత్సరం బాగుంది. అక్టోబర్ 27వ తేదీ వేసాను. అలాగే మన రైతు శివనాగిరెడ్డి గారిని మనం అడుగుదాము. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు పైగానే ఈ శనగ వ్యవసాయం అనేది చేస్తున్నాడు. అట్లనే ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా? ఇప్పుడు ఎవరైతే యువ రైతులు వస్తున్నారో వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు సార్ మీరు? 2 వారాల ఒత్తురి స్ప్రే చేస్తుంటాము. బేరీ కంపెనీ ఫస్ట్, ఆ తర్వాత కొరాజిన్ హెరంబా వాళ్ళది, మళ్ళా సూపర్ కోమా వాళ్ళది. ఇప్పుడు 4 రౌండ్లు కొట్టాను. ఇప్పటికి పూత మందు కూడా వేశాను. నేను 5వ రౌండ్ కొట్టాలి. ఇప్పుడు బాగా పూత తట్ట పింజ దశలో ఉంది. దాదాపు ఎంత ఖర్చు వస్తుంటది సార్? ఇప్పుడు మీరు 50 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు. దాదాపు 50 ఎకరాలు ఇప్పుడు నీకు దిగుబడి వచ్చేసరికి ఎన్ని లక్షలు నీకు పెట్టుబడి అవుతుంది సార్? నాకు ఎకరానికి 18,000 20,000 పెట్టుబడి వస్తుంది. ఎకరానికి చూసినారు కదా, ఎకరానికి 18,000 పెట్టుబడి వస్తుంది అంటున్నారు రైతు శివనాగిరెడ్డి గారు. అలాగనే యువ రైతులకి ఎవరైతే వ్యవసాయం రంగంలోకి రావాలా అని అనుకుంటుంటారో ఈ కాలం కొద్దీ వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? రావాలా వద్దా అని అనుకుంటే వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మీరు? యువ రైతులు వచ్చనే మేలు. వాళ్ళకి తెలుస్తుంది. అట్లనే ఇప్పుడు మన రైతు చెప్పినట్టు రైతు మాటల్లో మనం తెలుసుకున్నాము. ఏ నెలలో ఈ సంవత్సరం 50 ఎకరాలు మనకి ఏ నెలలో నాటింది చెప్పినాడు. అట్లనే ఎంత మోతాదులో తీసుకోవాలా, మనకి క్వాంటిటీ ఎన్ని కేజీలు తీసుకున్నాడు ఎకరాకి, అలాగనే ఎట్లా సీడ్ ట్రీట్మెంట్ ఏమైనా విత్తన శుద్ధి చేసినాడా, అట్లనే ఎలాంటి మందులు కొడుతున్నాడు, ఎలాంటి ఫర్టిలైజర్ వాడుతున్నాడు, ఇప్పుడు రైతు మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడు మనము. ఎలాంటి మందులు కొడుతున్నారు సార్? అట్లే మీరు నాటినప్పుడు ఎకరానికి ఎన్ని కేజీలు తీసుకున్నారు మీరు విత్తనాలు? ఎకరానికి విత్తనాలు ఇది ఫూలేజీ వైట్ గ్రాము ఎకరానికి 60 కేజీలు విత్తనం ఎత్తుతాము. విత్తనం శుద్ధి చేయను నేను. నేను ఫస్ట్ రౌండ్ సూపర్ కొమ్మ కొట్టాను. ఎకరానికి ట్యాంక్కి ట్రాక్టర్ డమ్ముతో స్ప్రే చేస్తాము. 3.5 ఎకరాకు వస్తుంది డమ్ము. 1/2 లీటర్ పోసి స్ప్రే చేస్తాము. మళ్ళీ 15 రోజులకు తర్వాత మళ్ళా వేరే బేర్ కంపెనీ ఉంది 100 ml పేమ్ కొడతాము. మళ్ళీ న్యూట్రిన్స్ మ్యాక్స్ ఎకరానికి డమ్ముకు 1 కేజీ వేస్తాము. మళ్ళా 4వ రౌండ్కి వచ్చినప్పుడు బేరువాంది వయాగో 1/4 లీటరు డమ్ముకు, 1 లీటరు వాకాడు బయోజము వేసి కొట్టినాము. ఇప్పుడు సగం పైగానే పూత తట్టకు వచ్చింది. ఇంకా పూత పింజ ఉంది. ఇంకా ఒక వారం తర్వాత మళ్ళా 5వ రౌండ్ స్ప్రే చేస్తాము. అలాగే రైతును ఇప్పుడు శనగకి ఎలాంటి కాంప్లెక్స్ వాడుతున్నాడో రైతును అడుగుదాము. ఎంత మోతాదులో వాడుతున్నాడో కూడా అడుగుదాము రైతు గారిని. సార్, ఎట్లాంటి కాంప్లెక్స్ వాడుతున్నారు సార్? మేము కోరమండల వాళ్ళది 20-20-0-13 ఎకరమునకు 75 కేజీలు ఎత్తుతాము విత్తనం వేయంతులకే. అలాగే రైతుని ఇప్పుడు మనకి ఏదైతే దిగుబడి వస్తుందో శనగ, ఇప్పుడు ఈ దిగుబడి వచ్చే లోపల ఎన్ని రౌండ్లు మందు అనేది స్ప్రే చేసుకోవాలా అనేది రైతు మాటలోనే తెలుసుకున్నాం. సార్, ఎన్ని రౌండ్లు మందు కొడుతున్నారు సార్ మీరు? లాస్ట్ 5 రౌండ్లు స్ప్రే చేయబడుతుంది.
అడిగి తెలుసుకుందాము. ఈ యొక్క శివనారెడ్డి రైతుని అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు గతంలో ఎన్ని క్వింటాల్ వచ్చింది దిగుబడి అనేది, ఇప్పుడు ఎన్ని క్వింటాలు వస్తదని అనుకుంటున్నారో అది కూడా తెలుసుకుందాం ఒకసారి వారి మాటల్లోనే. గతంలో 3 క్వింటాల్ వచ్చింది. ఈ సంవత్సరం 8 క్వింటాల్ రావచ్చని మా అంచనా. చూ ఆ, వాతావరణం బాగుంది. ఇప్పుడైతే రైతు మాటల్లో ఏం చెప్తున్నాడంటే, రైతు గతంలో మనకి కొద్దిగా వాతావరణం అనేది అనుకూలించగా కొద్దిగా దిగుబడి అనేది తగ్గిందని చెప్తున్నారు. ఇప్పుడైతే వాతావరణం అంతా అనుకూలించి కొద్దిగా దిగుబడి మంచిగానే వస్తదని అనుకుంటున్నారంట రైతు. అలాగే గతంలో మనకి శనగ రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉండొచ్చు అనేది కూడా రైతుని అడిగి కనుక్కుందాము. అట్లనే గతంలో ఎంత కమ్మినారు రైతు, వారి యొక్క దిగుబడిని, వారి యొక్క శనగలు ఎంత కమ్మినారో, అది తెల్ల శనగనా ఎర్ర శనగనా, అంటే కోతకు ముందు ఒక రేట్ ఉంటది, కోత తర్వాత ఒక రేట్ ఉంటది. ఎట్లా అమ్మినాడు రైతు ఎట్లా అమ్మినాడు అనేది అడుగుదాము రైతు మాటల్లోనే. పోయిన సంవత్సరం 10,000 కింటా ఉన్నది. ఈ సంవత్సరం పంట కొంచెం దిగుబడి ఎక్కువ వచ్చేటట్టు ఉంది కాబట్టి, ఈ సంవత్సరం అంత రేటు ధర ఉండకపోవచ్చు.